దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనక ఈరోజు 2025 సంవత్సరము మార్చి నెల 4వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహోను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి మనము చదువుకుందాము. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవునికి మనుషులకు మధ్య ఉన్న పాపం అనే అడ్డుగోడను తొలగించే ప్రాయచిత్త బలి యేసు మరణం గురించి మనము ధ్యానించుకుంటున్నాము. దేవుని కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని యోహోను భక్తుడు వివరిస్తున్నాడు. దేవుడు సృజించిన ఈ లోకంలో అపవాది వలన ఏర్పడిన దుష్టత్వం నుంచి మనుషులను విడుదల చేయటానికి దేవుడు యేసుని ఈ లోకానికి పంపించి యేసు రక్తాన్ని సిలువపై చిందింపజేశాడని యోహోను తన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 7లో వివరిస్తున్నాడు. సిలువపై రక్తం చిందించిన యేసు దేవుని కుమారుడని నమ్మి దేవునికి లోబడుతూ దేవుని ప్రేమను పోల్చుకుంటూ మనుషులు ఒకరికొకరు ప్రేమించుకొనుటలో నిజమైన దేవుని పిల్లలు కాగలరు అని యోహోను భక్తుడు 3వ అధ్యాయము 11వ వచనములో వివరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పాపముల పరిహారార్థము కొరకే ఆయన కుమారుని అమూల్యమైన ప్రాణాన్ని సిలువపై అర్పింపజేశాడు. గనుక మనము దేవుని ప్రేమించాలి. అంత త్యాగము, మానవుడు పతనమైపోకూడదు. దేవునికి మనిషికి మధ్య ఉన్న పాపము పరిహరింపబడాలి అని త్యాగం చేసినటువంటి దేవుణ్ణి మనము విస్మరించకూడదు, ప్రేమించాలి. దేవుని యందు మనము ప్రార్థనతో ప్రాధేయపడాలి. దేవుని విశ్వసించాలి, దేవుని ఆజ్ఞలను పాటించాలి, దేవుని కట్టడలను మనం అనుసరించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలంటే ఏదో చెయ్యాలని ఏమీ అవసరం లేదు. దేవుని ఆజ్ఞలను, ఆయన కట్టడలను పాటిస్తూ ఉంటే చాలు. అదే ప్రేమించటం దేవుణ్ణి. దేవుడు నియమించిన ఆజ్ఞలను, కట్టడలను మనం అనుసరిస్తూ యేసు ప్రభువుని విశ్వసించి మన పాపములకు మరియు సర్వలోకానికి ప్రాయచిత్తమై ఉన్నాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. ప్రతి మనిషి ఆ వాస్తవాన్ని గ్రహించి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. అంతేకాదు, వాస్తవాన్ని గ్రహించి దీన మనసు కలిగి న్యాయపూరితమైనటువంటి జీవితాన్ని మనం జీవించుచు దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క అమూల్యమైనటువంటి దేవా ఆత్మీయత వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, లోకములోని ప్రజలందరూ దేవా నీ యొక్క కృపను, నీ యొక్క ధన్యతను పొందుకుంటూ నిన్ను ప్రేమించే భాగ్యాన్ని అనుగ్రహించమని
ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.